నా మద్రాసి సినిమా ఎలా ఉంది? మదరాసి తీసిండు, మురుగదాసి ఎర్రగా తీసిండు అనమాట. మళ్ళీ ఒక స్టైల్ తుపాకీ లాంటి ఒక స్టైలిష్ మోడ్లో వెళ్ళారు. యాక్షన్ సన్నివేశాలు బాగా అనిపించేస్తాయి. స్టోరీ స్క్రీన్ ప్లే బాగున్నా కానీ కొంచెం ఎక్కడో నెరేషన్ స్లోగా ఉంది అనే ఫీలింగ్ కలుగుతుంది. మనోడు కొంచెం ఒక డిఫరెంట్ అంటే అపరిచితుడు టైప్లో చిన్న మెంటల్ డిజార్డర్ ఉంటుంది అనమాట. ఆ డిజార్డర్ వల్ల మనోడు ఏం చేస్తాడో ఏం తెలియదు. ఎక్కడ అన్యాయం జరిగినా కానీ వాళ్ళని అటాక్ చేసేస్తాడు అనమాట. తప్పు చేసావని చంపిపడేస్తాడు, కొట్టేస్తాడు. అవసరమైతే ఇంకా కసప్పిస్తా అనమాట. మస్తు ఉంటుంది. పెర్ఫార్మెన్స్ ఒకటి మనోడి పెర్ఫార్మెన్స్ బాగా అనిపించేస్తుంది. బీజిఎం బాగుంటుంది. యాక్షన్ సన్నివేశాలు బాగా అనిపించేస్తాయి మద్రాసిలో. మురుగదాస్ రీసెంట్గా వచ్చిన సినిమాల్లో కొంచెం బ్యాక్ అయ్యిండేమో అనే ఫీలింగ్ ఉన్నారు కదా. పర్లేదు మళ్ళీ గాడిన పడ్డడేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. తుపాకీ సినిమా ఉంది కదా, ఆ టైప్లో కొంచెం ఆ కోణంలో వెళ్ళారు. మంచిగా అనిపించేస్తుంది. ఢిల్లీ వాళ్ళు మనల్ని అందరినీ మద్రాసి వాళ్ళు అనేవారు, ఇటువైపు వాళ్ళందరినీ. అటువంటి సన్నివేశాలకు సంబంధించి సినిమా అలా ఏం చూపించలేదు. కానీ ఒక మద్రాసి కుర్రాడు అంతే, అటువంటిది అవమానకరంగా చూపించినట్టు ఏం లేదు. చిన్న మాఫియా ఉంటుంది. మద్రాసి కుర్రాడు ఏం చేశాడు, ఒక తనకున్న మెంటల్ డిజార్డర్ ద్వారా ఏం చేశాడు, తన ఫ్యామిలీ కళ్ళ ముందు కాలిపోతుంటే తను ఒక మెంటల్ డిజార్డర్కి వెళ్ళిపోతాడు అనమాట. సో అలా మనోడు ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో జరుగుతూ ఆ మెంటల్లో ఏదో ఏదో అవుతూ ఉంటుంది. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎవరిని ఇబ్బంది పెట్టినా కానీ ఆ ఇబ్బంది పెట్టేవాడు ఎవడున్నాడో వాడిని అంతమంది ఇస్తాడు అనమాట. మంచిగా అనిపిస్తుంది. లైక్ టోటల్గా హిట్ కొట్టారు. బ్లాక్ బస్టర్ అని చెప్పని హిట్ కొట్టారు అంతే.